ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీరు ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉంటే కనుక వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఆర్టీవీ లైవ్ యాప్ ఇప్పుడు లేటెస్ట్ ఫీచర్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది. దీని ద్వారా వేగంగా తాజా సమాచారం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి మీ ముందుకు వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని అప్డేట్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కవిత ఫైర్ అయ్యారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ ప్రాజెక్టులో 90% పంప్ హౌస్లు నిర్మించిన మెగా సంస్థ యజమానికి ఎందుకు నోటీసు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు కవిత. కేసీఆర్ కు రక్షణ కవచంలా ఉంటామంటున్నారు ఎమ్మెల్సీ కవిత. నీళ్లు తీసుకురావడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ఆమె. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బ్యారేజ్లైనా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుంటోంది అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ ఆరోపణలు సంధించారామె. బనకచెర్ల ప్రాజెక్టుపై ఈటలే ఎందుకు మాట్లాడటం లేదు అంటూ ఇటు భారతీయ జనతా పార్టీని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు కవిత. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా తన కార్యాచరణ ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఇటు ముందుకు వెళుతుంది, మరీ ముఖ్యంగా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఇటు కేసీఆర్కు బీఆర్ఎస్ జాగృతి, బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి 2 కళ్ళు అంటూ చెప్పుకొచ్చారు కవిత. ఈ నేపథ్యంలోని ఇటు కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కాళేశ్వరం కమిషన్ విచారణకు మరీ ముఖ్యంగా నోటీసులు ఇవ్వడం మీద, కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కవిత. ఇటు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణలోని ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చినట్టే అంటూ కూడా ఆ భావం వచ్చేలా ఆమె మాట్లాడుకొచ్చారు ఆ రోజు. ఈ నేపథ్యంలోని కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తూ, ఆందోళనకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ దీక్షకు దిగారు ఆమె. సో ఈ సినారియోలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎమ్మెల్సీ కవిత ఏమంటున్నారో చూద్దాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 3 పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు ఎండబెడుతున్నారు. కేవలం స్వార్థం, కేవలం కుట్ర. మరి ఇదే మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌజ్లు ఉంటే 20 పంప్ హౌజ్లు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు, కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది. నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ, కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ, మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే కూడా ఊరుకోమని చెప్పినాం. ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 3 పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు ఎండబెడుతున్నారు. కేవలం స్వార్థం, కేవలం కుట్ర. మరి ఇదే మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌజ్లు ఉంటే 20 పంప్ హౌజ్లు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రైట్. అయితే ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నిస్తోంది, మెగా కృష్ణారెడ్డిని ఎందుకు కమిషన్ ముందుకు విచారణకు పిలవటం లేదు, ఎందుకు నోటీసులు ఇవ్వటం లేదు, ఆ ధైర్యం ప్రభుత్వం చేయటం లేదు, రేవంత్ రెడ్డికి లేదు అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మెగా కృష్ణారెడ్డి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ తర్వాత మెగా కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? విచారణ ఎంతవరకు వచ్చింది? అట్ ద సేమ్ టైం ఎటువంటి కీలకమైన టర్న్స్ తీసుకునే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కవిత ఇప్పుడు విమర్శనాస్త్రాలు సంధించారు. మెగా కృష్ణారెడ్డికి సంబంధించి మెగా సంస్థను ఉద్దేశించి ఆమె ప్రశ్నల వర్షాన్ని కురిపించారు తెలంగాణ ప్రభుత్వం మీద. సో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి మెగా కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా?
ఎగ్జాక్ట్ ఆల్రెడీ కమిషన్ నోటీసులు ఇచ్చింది. 11వ తారీఖు రోజు కేసీఆర్ హాజరవుతున్నారు. యాక్చువల్ షెడ్యూల్ అయితే రేపు హాజరు కావాల్సిందే. ఆయన కాస్త సమయం కోరారు, కమిషన్ కి లేఖ రాశారు. దానికి కమిషన్ ఘోష్ కమిషన్ సమయం ఇచ్చింది. 11వ తారీఖు కేసీఆర్ హాజరవుతానంటూ సమయం చెప్పడంతో 11వ తారీఖు హాజరు కావాల్సిందిగా ఓకే చెప్పారు కమిషన్. సో మొత్తానికి 11వ తారీఖు హాజరవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జాగృతి పేరిట ఇంద్రాపార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆమె అక్కడి నుంచి క్వశ్చన్ చేశారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారంటూ ఆమె స్పీచ్ లో మాట్లాడుతూ కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చినట్టే, నీళ్ళు ఇచ్చినందుకు నోటీసులు ఇచ్చారా, ఎందుకు ఇచ్చారు చెప్పాలి, తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ 1 గా నిలబెట్టినందుకు ఈ కమిషన్ ద్వారా నోటీసులు ఇచ్చారా అంటూ స్టేట్మెంట్ చేస్తూనే ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు. కావాలని పొలిటికల్ వెండెట్టా ఉంది. దీంట్లో కేసీఆర్ ని చిన్న చేసే ప్రయత్నం, తప్పుగా చూపించే ప్రయత్నం. ముఖ్యంగా రైతుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆయన ఫోకస్ చేశారు, వారికి దగ్గరే ప్రయత్నం చేశారు. కాబట్టి వారి ముందే దోషిగా నిలబెట్టే ప్రయత్నాన్ని కాంగ్రెస్ చేస్తా ఉంది. ఇది రాజకీయ కమిషన్ అంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు. మొత్తం ప్రాజెక్టుల్లో 21 పంప్ హౌజ్లు, 15 రిజర్వాయర్లు, 200 కిలోమీటర్ల టన్నెళ్లు ఉంటే కేవలం కొద్ది మేర జరిగినటువంటి చిన్న అంశం ని తెరపైకి తీసుకొచ్చు కాళేశ్వరం మొత్తమే నిరుపయోగము, పనికిరాదు, కూలిపోయే దశలో ఉందనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అంటూ ఆమె ఆ వేదిక ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తారు. చివరగా చాలా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మొత్తం ప్రాజెక్టే 80,000 కోట్ల వ్యయంతో జరిగితే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటి ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని చేశారు, ప్రజలని నమ్మించే ప్రయత్నం చేశారంటూ మాట్లాడారు. మొత్తానికి ఈ విషయంలో ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఆ అంశం పైన కూడా ఆమె మాట్లాడారు. మరి అదే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోతే ఎందుకు కూలింది, రీజన్ ఏంటి అనేటువంటిది ఎందుకు దాని మీద రిపోర్ట్ ఇవ్వలేకపోయింది, అది కూడా ప్రభుత్వ ప్రాజెక్టే కదా, ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టే కదా అంటూ ఆమె క్వశ్చన్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలంటూ ఒక ఘాటైనటువంటి వ్యాఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసే ప్రయత్నం చేశారు. సో చాలా అంశాలు ప్రస్తావిస్తున్నటువంటి ధర్నా వేదికగా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయి. దానిలో కేసీఆర్ ని కార్నర్ చేస్తా ఉన్నారు. కాళేశ్వరం లేకపోతే 35% తెలంగాణ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉంది ఫ్యూచర్ లో. అందులో భాగంగానే కాళేశ్వరం నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది. ఇది గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. దాన్ని కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్ ని జైల్లో వేయాలనో, కేసీఆర్ ని దోషిగా నిలబెట్టాలనో, తెలంగాణలో రైతులకు దగ్గరయ్యారు కాబట్టి దూరం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో మిగతా కాళేశ్వరం 1% మాత్రమే పనులు మిగతా కంప్లీట్ కావాల్సిందే. 99% పనులు కంప్లీట్ అయ్యాయి. సో వాటిని కంప్లీట్ చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్ చేయకుండా, 1% పనులు చేయకుండా దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్తూనే మెగా ఇంజనీరింగ్ కంపెనీ పైన కూడా ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మెగా కంపెనీకి ఎలా పనులు ఇస్తున్నారు అంటూ స్టేట్మెంట్ చేస్తూనే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గతంలో మీరే విమర్శలు చేశారు, ఇప్పుడు వారితో అంటగాడుతా ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు ఇస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఇదంతా ఉంటే అసలు ఇంకా తెలంగాణలో మిగిలిన మిగతా ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టకుండా, కంప్లీట్ చేయకుండా చేస్తున్నటువంటి పనులు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సో కేసీఆర్ పైన ఈగవాలన ఊరుకునేది లేదు. ఇది కేసీఆర్ కి ఇచ్చిన లేఖ కమిషన్ నోటీసులు కాకుండా తెలంగాణకి ఇచ్చిన నోటీసులుగా జనాలు భావిస్తున్నారు అంటే స్టేట్మెంట్ కవిత ఇందిరా పార్క్ ధర్నా నుంచి రోజు చేయడం కనిపించింది. అంటే సాధారణంగా మధు ఈ రోజు స్కెడ్యూల్ కి సంబంధించి అంటే రేపు ఆయన విచారణ అనుకుంటూ ముందు మాట్లాడుకునే సందర్భం, ఆ తర్వాత ఆ 11వ తారీఖున వస్తారంటే అని చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు కవిత ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు, దీనికి సంబంధించి జాగృతిలో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది మధు? ఎగ్జాక్ట్లీ ఈ ధర్నాలో కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. మాట్లాడుతున్న సందర్భంలో ఎజెండా కేవలం 10 సంవత్సరాల కాలంలో కాళేశ్వరానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. కాబట్టి అసలు మొత్తం కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అంశాలను జనాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కవిత చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. జాగృతి రూపంలో మొత్తం 119 నియోజకవర్గాలు తిరగడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్ద కాలం పట్టింది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 10 సంవత్సరాలు పట్టింది, కేవలం ఇది కాళేశ్వరం 3 సంవత్సరాలని కంప్లీట్ చేస్తాం. చాలా రికార్డు స్థాయిలో వరల్డ్ లో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్. సో దాన్ని జనాలకు వివరిస్తామనేటువంటిది కవిత ఇప్పటికీ ఒక కార్యాచరణ తీసుకున్నారు. తర్వాత నెహ్రూ పాత రోజుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు కవిత. నెహ్రూ కట్టినటువంటి నెహ్రూ స్థానంలో శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ మరమ్మతులు ఎన్టీఆర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ కట్టినటువంటి మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కొట్టుకపోతే
కేసీఆర్ బాగు చేయించారు కేసీఆర్ కాలంలో కాంగ్రెస్ తప్పిదం కాదా? కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇల్లు నిర్మాణం చేసుకుంటే చిన్న లోపాలు ఉంటాయి, దాన్ని సరిదిద్దుకోవాలి, రిపేర్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. సో రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలి, నీటి సాగునీరుకు కానీ కానీ అన్ని పక్కన పెట్టి కక్షపూరితంగా పోతా ఉన్నటువంటిది జనాలకు చెప్పే ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టుని. కాంగ్రెస్ హయాంలో చెప్పినట్టు దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన పైపులు పగిలిపోయాయి. ఎస్ఎల్బిసి పనులు మొన్ననే మనం చూసాం, కూలిపోయినటువంటి పరిస్థితి, జనాలు అందులో ఇరుక్కొని చనిపోయారు, వాళ్ళని కనీసం బయటికి తేలినటువంటి సిచ్యువేషన్ ఇది వారి హయాంలో జరుగుతా ఉంది. దాంతో పాటు సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలింది. ఆ రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి కంపెనీ మెగా కంపెనీ చేస్తా ఉంది. ఆ వారిపైన చర్యలు తీసుకోలేదు, వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు, కేవలం అధికారులపైన చర్యలు తీసుకుని పక్కన పెట్టారు. ఈ అంశాలను ఆమె కాళేశ్వరం పేరిట కేసీఆర్ కి ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి కాంగ్రెస్ వైఫల్యాలను జనాలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది జాగృతి రూపంలో. సత్యం. రైట్.